సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఓవైపు కరువు కోరలు, మరోవైపు పాలకుల వంచన, ఇంకోవైపు చీడపీడలు తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు. టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం. ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య అన్నదాత అల్లాడిపోతూనే ఉన్నాడు. సాయమో చంద్రబాబు అని ఎంత ప్రాధేయపడ్డా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది కర్కశ ప్రభుత్వం. ఇన్ని రకాలుగా దెబ్బలు తింటున్న రైతన్నల మీద ప్రకృతి సైతం కన్నెర్ర చేసింది. నిండా మునిగిన అన్నదాతలను చూసి ప్రకృతి వికటాట్టహాసం చేసింది. మోంథా తుఫాను తీవ్రతకి లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకి మరో పెను కష్టం వచ్చి పడింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాత గుండెల మీద పిడిగుద్దులు పడుతూనే ఉన్నాయి. పైసా పెట్టుబడి సాయం రాలేదు. సున్నా వడ్డీ రాయితీ జాడలేదు. ఉచిత పంటల బీమా లేదు. మద్దతు ధర కల్పన ధాన్యం రైతులు, మిర్చి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు, ఉల్లి రైతులు ఇలా గిట్టుబాటు ధర లేక రైతులు కంటతడి పెడుతూనే ఉన్నారు. ఆ వెంటనే యూరియా అందించకుండా అన్నదాతని రోడ్ల మీద పడిగాపులు కాయించి మరీ పగ తీర్చుకున్నారు పాలకులు. ఇలా వరుస దెబ్బలు తింటూనే ఉన్న అన్నదాతకి ఇప్పుడు పెద్ద ఆపదొచ్చి పడింది. లక్షల ఎకరాల్లో పంట మీద మోంథా తుఫాను జలకడ్గాన్ని విసిరింది. ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను, అన్నదాతల కడుపు మీద కొట్టిన తుపాను. ఈదురు గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడిన మోంథా లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు నాశనం. వరి, అరటి, బొప్పాయి, కంద, పత్తి అన్ని రకాల పంటలను మింగేసింది మోంథా. ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకి వరుస కష్టాలే. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటని అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే సున్నా వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకి దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇన్ని కష్టాలను తట్టుకుని వ్యవసాయం చేస్తే ఇప్పుడు ప్రకృతి కూడా కన్నెర్రజేసింది. మోంథా తుపాను ధాటికి లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. మోంథా తుపాను ప్రభావంతో ఏపీలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమవారం, మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను ప్రభావం ఏపీలోని 249 మండలాలు, 48 మున్సిపాలిటీలపై పడింది. ఈ 248 మండలాల పరిధిలో ఉన్న పంటల్లో అధిక భాగం నీట మునిగాయి. ఏపీలో ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన వరి, పత్తి, ఉద్యాన పంటలు 15 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇందులో 7.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇప్పుడు కురిసిన ఈ భారీ వర్షాలకు అత్యధికంగా వరి పంట వేసిన రైతులు నష్టపోయారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో వరి, అరటి, బొప్పాయి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంట గాలులు, భారీ వర్షాలకు పూర్తిగా నేలకొరిగిపోయింది. బాగా కోత దశకు వచ్చిన పంట నేల కొరిగిపోవడాన్ని చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఏదైనా మనం లేపి కట్టినా అది చెత్త అయిపోద్ది, పాలు పోసుకోదు, చెత్త అయిపోద్ది. ఎందుకు పని రాకుండా బాధ్య రాను 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 మట్టి అయిపోద్ది. దానివల్ల ఇక మనకేం ఉపయోగం లేదు. దాంట్లో మనకు వచ్చేది పైసా వచ్చేది కూడా ఆదాయం లేదు. రైతులు ఈ రకంగా ఇబ్బంది పడిపోయి ఆగమాగం అయిపోయాం. పని పైకి లేపితే ఏమవుతుంది, కట్టేస్తాం కదా, ముడేసినప్పుడు ఇక మన కంకి బీసిపోయి ఆగమైపోద్ది, చెత్త అయిపోద్ది. అసలు పనికిరాదు. కట్టడం కూడా వేస్ట్. దాన్ని అటోలు పెడతామే మంచిది. చెంటు 3,000 రూపాయలు పెట్టుకుని నారు మామూలు పీకిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి, నాటేసిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి నాటేసాం. ఎట్టకూడదు పిలపడ్డాం. ఇవాళ నోటికాడికి వచ్చేటప్పటికి ఆగమైపోయింది. ఇప్పుడు నారు కొనుకొచ్చి నాటైన ఏదైనా 30,000 రూపాయలు అయినాయండి. ఇప్పటికి 30,000 పెట్టుబడి అయింది మాకు. కవులు కట్టింది 35,000 కట్టాం. కవులు 35,000. దీంట్లో మాకు వచ్చేది రూపాయి బిళ్ళ కూడా లేదు.
ఈ రకంగా ఆగమైపోయినాయి. ఈ అయితే ఇంకా నయమండి. అవి అసలు లోపలికి వెళ్ళేవారికి అసలు బిరుపొట్ట కదా, అసలు పని లేకుండా పోయినాయి. గోదావరి జిల్లాల్లోనూ పంటలపై మోంతా తుపాను ధాటికి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పంట ఉంది. ఈ వరి పంట ఇప్పుడు పొట్టదశకు వచ్చింది, కోతకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో వచ్చిన ఈ తుపాను మొత్తం రైతుల ఆశలను తల్లకిందులు చేసింది. వరి పంటకు ఎకరానికి 35,000, అరటి పంట కూడా ఎకరానికి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు వరి, అరటి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంట మొత్తం భారీ వర్షాలు, గాలులకు నేల కొరిగిపోయింది. రైతులు ఆ పంటల దుస్థితిని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లోనూ తుపాను వల్ల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గంలో అరటి, బొప్పాయి, పత్తి నేల కొరిగాయి. దీంతో అన్నదాతలు కుదేలయ్యారు. అటు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో మోంతా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కోత దశలో ఉన్న మొక్కజొన్న, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వం చేయాలండి నష్టపరిహారం. దాని గురించి ఆశిస్తున్నాం తప్ప రైతులు కోలుకోలేనంత దెబ్బ తగిలిందండి ఈ తుఫాను ఎఫెక్ట్. చిన్నది కాదండి. మళ్ళీ 3-4 సంవత్సరాలు రైతంగా అన్నవారు ఎవరు కూడా కోలుకోలేరండి. అంటే ఖచ్చితంగా 4 లక్షల వరకు కూడా నష్టపోయారు. ఇంకొక 2 లక్షలు కూడా పెట్టుబడి పెట్టాలి. తిరిగి ఇంకో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ మళ్ళీ యాక్షన్ పెట్టలేమండి. అంటే ఇది తీసేయాలండి, మళ్ళీ ఇదంతా భూమి అంతా మళ్ళీ తయారు చేయాలండి, అప్పుడు కొత్త పంట మళ్ళీ పెట్టాలండి. అంతే తప్పని ఇది ఏది పని చేయదండి. ఇంకా ఇదంతా మళ్ళీ ఏ ట్రాక్టర్లో పెట్టి బయటికి బహిరంగంలోకి తోలి దీన్ని మళ్ళీ సాగు చేయాలండి. సాగు చేయాలంటే మళ్ళీ సంవత్సరం పడుతుందండి. మళ్ళీ ఇదే రోజులు వస్తుందండి. ఇందులో మళ్ళీ ఏ పంట అన్నా రైతుకి రావాలండి. అంటే ఈ సంవత్సరం కూడా రైతు ఎంత కష్టపడతాడండి. పెట్టుబడికి కూడా రూపాయి మారిన పరిస్థితి కాలంలో అంతా పంట కూడా ఒక నెల రోజుల లోపల ఒక ఎకరానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు చేతికొచ్చే టైంలో ఈ తుఫాను సర్వంగా శుభ్రంగా నాశనం చేసి నేలమట్టం చేసేసింది సార్. మోంతా తుపాను రైతులకు ఆకాశమంత దుఃఖాన్ని మిగిల్చింది. తుపాను తీరాన్ని తాకే సమయంలో వీచిన బలమైన గాలులతో పాటు భారీ వర్షాలతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. ఏమేశారు? పసుపు, అరితోట వరద పోయింది. వరద వచ్చింది, మాకు పసుపు పోయింది, అరితోట గాలికి విరిగిపోయింది. నిరుడు చూస్తే వరద వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నాం. ఈ సంవత్సరం చూస్తే ఈ సంవత్సరం దెబ్బతిన్నాం. కవులు మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అయితేనేమో రైతులు కవుల్లో చేసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు డబ్బులు. అట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం అనేది ఏమి లేదు. ఇందువల్ల ఏంటి ఈ ప్రభుత్వం ఇవ్వట్ల. అటు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్ల. అట్లా ఎకరానికి వచ్చి కవులు 50,000 కడతాం. పుష్పిత్తనం ఒక 50,000 అయింది. ₹1,00,000 ఎకరికి. పెట్టుబడి ఒక 50,000, ₹1,50,000 దాకా అయింది ఎకరానికి వచ్చి పసుపుకి. ఇప్పటికి 1,50,000, 2 లక్షల దాకా వండుకొని. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సర్వం నాశనమైంది. ఇప్పుడు మిగిలింది నీట మునిగిన పంట, అప్పులు మాత్రమే. మొన్నటి వర్షాలకే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు రైతులు. ఇప్పుడు మోంతా దెబ్బకు మరింత కుదేలైపోయారు. చేతికందే సమయంలో తమకు జరిగిన ఈ నష్టం నుంచి కోలుకునే మార్గం కనిపించక ఇక పురుగుల మందే తమకు దిక్కని విలపిస్తున్నారు రైతులు. 10 దిక్కులు కూడా ఇలాగే పడిపోయినాయండి. ఇలాగే పడిపోయినప్పుడు రైతుకి మన కౌలుకి ఇచ్చుకున్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఈ కౌలుకి వాళ్ళు పోతే వాళ్ళు ఊరుకోరండి. ఇప్పుడు కూర్చు 800-900 ఉన్నదండి. ఇప్పుడు ఆ స్కూల్ తీసుకొచ్చి 900 ఎట్టి మన కోతల కోయించి ఒప్పుడు చేయిందండి, పడిపోయింది అంతానే. ఏమో రైతులకు ఏమి ఉండదండి. ఆఖరికి రైతు 10 దిక్కులు కూడా అలాగే ఉంటే గనక పురుగు మంది దక్క ఇంకేం ఉపకారం లేదండి. పురుగు మంది తప్ప ఇంకేం లేదండి. తుపాను అన్న మాట విన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రైతులు 1000 దేవుళ్లకు మొక్కుతూనే వచ్చారు. తుపాను బలపడడం, దూసుకురావడం లాంటి పరిణామాలతో గజగజ వణికిపోయారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ముందు బలైపోయేది అన్నదాతలే. అందరికీ అన్నం పెడుతోన్న పాపానికి ఈసారి కూడా రైతన్నలే బలిపీఠం ఎక్కారు. మోంతా తుఫాన్ అన్నదాతలకు ఆకాశమంత దుఃఖాన్ని మిగిల్చింది.
తుఫాను తీరం తాకే సమయంలో వీచిన బలమైన గాలులు భారీ వర్షాలతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, దళారుల దోపిడీ నుంచి మొదలు పెడితే అనేక కోణాల్లో నిలువెల్లా దగాపడ్డ రైతన్నని ఇప్పుడు ప్రకృతి చావు దెబ్బ కొట్టింది. లక్షల ఎకరాల్లో పంటలను గాలి నీరు నాశనం చేసి రైతన్నకి కన్నీరును మిగిల్చాయి. మోంతా తుఫాను బలహీనపడింది, కానీ దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోంది. మోంతా తుపాను ధాటికి ఆక్వా రైతుల జీవితాలు ఛిద్రమైపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలోనే తుపాను తీరం దాటింది. దీంతో కైకలూరు డివిజన్, నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఆక్వా చెరువులు మొత్తం నీట మునిగిపోయాయి. ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపానుతో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుండి సహాయం అందుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. రొయ్యల చెరువులన్నీ కాలువల్లోకి ప్రవహించి కడలిలో కలిసిపోయాయి. 8 నెలల పాటు కష్టపడి పెట్టిన పెట్టుబడి మొత్తం నాశనమైందని రొయ్యల రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని రొయ్యల చెరువులన్నీ గండ్లు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆక్వా రైతుల పరిస్థితి అయితే వీళ్ళు సాగు మొదలెట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు చేస్తున్నారండి. అది పంట తీసుకునే టయానికి ఈ తుఫాన్ రావడం వల్ల మొత్తం చెరువులన్నీ గండ్లు పడిపోయి సగాలకి పైన సరుకులు వెళ్ళిపోయి ఆ ఉన్న సరుకునైనా సరే ఒప్పుడు చేసుకుందామనే పరిస్థితిలో ఈ వ్యాపారస్తులు, మీడియాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ సరుకుని డిమాండ్ లేదని చెప్పడం, తీసుకోకపోవడం, తగిన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, ఇలా కూడా రైతుని అన్యాయంగా దోషించుకోవడం. సరే, ఇది వర్షాలు తుఫాన్లు జరిగాయి కానీ సునామీ తర్వాత ఇంత దారుణమైనటువంటి తుఫాను మేము చూడలేదు. చెరువులు గంటలడిపోయి మెయిన్ ఆక్వా రైతులు అయితే అసలు కొంతమంది అయితే చెరువు పట్టడం కన్నా వదిలేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు రాత్రి వచ్చిన ఈ వరదకి కానీ గాలికి కానీ ఈ చెరువే చూసుకోవాలా, ప్రాణమే కాపాడుకోవాలనే పరిస్థితుల్లో చాలా మంది చెరువులు కాలువలో కలిసిపోయినాయండి. ఇదిగో ఇలా చూడండి, ఇది నది కాదు, కాలువ కాదు, మీరు చూస్తున్నది చేపల చెరువులను. మోంతా తుపాను చేపల చెరువులు మొత్తాన్ని నదిలా మార్చేసింది. సముద్రం ఉప్పొంగడంతో గండ్లు పడి మొత్తం చేపల చెరువులన్నీ కలిసిపోయాయి. ఒక్కో రైతుకి లక్షల రూపాయల నష్టం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చేపలు, రొయ్యల చెరువుల పరిస్థితి ఇదే. మొత్తం తుఫాను వల్ల మొత్తం మునిగిపోయిన చెరువులు, పాదులు, ఏం సెలగలు అన్ని రకాలుగా ఇబ్బందిగా మునిగిపోయి చెరువులు మొత్తం దశమైపోయినాయి. సముద్రం పొంగడంతో మొత్తం వచ్చి చెరువులన్నీ కలిసి వెళ్ళిపోయినాయి. చెరువులు సొరుగులు ఉన్నాయి, రొయ్యలు, చేపలు ఎకరానికి వచ్చి 3 లక్షలు అలా పెట్టుబడి. ఇప్పుడు బాగా గాలి వేసినాయి. చాలా తరమైన బాగా ఇబ్బందులు పడుతున్నారు జనం. 2 నెలలు 15 రోజులు 3 నెలల దగ్గరగా ఉన్న ట్యాంకులు 60, 70, 50 కౌంట్లు ఇంకేం లేని కలిసిపోయి మొత్తం కలిసిపోయి మెసలు కట్టామని ఏమి లేవు కలిసిపోయి. నిన్న సంతలో 6 గంటల వరకు కూడా ఈ సముద్రం రాకపోవడంతో మాకు బాగా పర్వాలేదు, బాగానే లైన్ అవుతాం అనుకున్నాం. లేకపోతే ఎంతగానో సోము చేసుకుంటారు కూడా వలలు కూడా దొరికే పరిస్థితి లేదు. అర్ధరాత్రి గారి నుంచి కూడా ఈ వాతావరణ ప్రాబ్లం చేసి సముద్రం వచ్చి పడిపోవడంతో సర్వం నాశనం అయిపోయామండి. ఈ పరిస్థితి ఏంటో మా అయోమయంగా ఉన్నా. దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 249 మండలాలు, 48 మున్సిపాలిటీలపై మోంతా తుపాను తన ప్రభావాన్ని చూపించింది. ఇంత తీవ్రంగా విరుచుకుపడడం వల్లే ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన వరి, పత్తి, ఉద్యాన పంటలన్నీ నాశనమయ్యాయి. దాదాపు 7.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. మోంతా దెబ్బకి మొత్తం వరి పంట నీట మునిగింది. ఒక్క వరే 7.5 లక్షల ఎకరాల మేర దెబ్బతిన్నదంటే ఇక మిగిలిన పంటలన్నీ కూడా కలుపుకుంటే ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలకు ఎంత తీవ్రమైన నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మేము 2 ఎకరాలు వేసాము అరటి తోట, 3 ఎకరాలు పోసిపేసాము. మాది మొత్తం పడిపోయింది. మాది సేమ్ ఇదే పరిస్థితిలో ఉందండి. ఈ గెలలో ఇప్పుడు ఒకవేళ పనికొచ్చిన ఈ మార్కెట్కి వేసి వెళ్తే 10 రూపాయల కంటే ఎక్కువ కొనరండి. ఒకసారి అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఎవరు కొనేవాళ్ళు కూడా ఉంటాయి. వీటిని ఇవి తీసుకెళ్ళి ఇక్కడే వదిలేసుకోవడం బెస్ట్ అండి. చేను మీద వదిలేయటం. ఒకవేళ ఏదైనా పనికొచ్చి నరికెళ్ళామంటే ఇది కూలి దండగా అవుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి బాడీకి వేసి ఇవన్నీ వేస్ట్ అవుతుందండి. అక్కడికి వేసుకెళ్తే ఆ మార్కెట్ వాడు 10 రూపాయల కంటే ఆడమట్టుగా ఏం చేస్తాడండి, ఒకసారి దేశం మొత్తం ఒకసారి మార్కెట్కి వస్తే ఏం చేయగలుగుతాడు, తీసుకెళ్తే అక్కడికే మాకు మళ్ళీ 10 రూపాయలు మాకు దండగా అవుతుంది, కానీ ఉపయోగం లేదు. ఈ చేను మీద వదిలేయటమేనండి ఇది పరిస్థితి. మాకు 10 లక్షల దాకా పెట్టాము, వడ్డీలు తీసుకొచ్చి పెట్టాం. కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ అన్న తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు మోంతా తుపాను ధాటికి విలవిలలాడిపోతున్నారు. మోంతా తీరం దాటింది, బలహీనపడుతోంది. కానీ దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో మరో 24 గంటలు ఇలానే మోంతా తుపాను ప్రభావం ఉంటే ఊహించని స్థితిలో నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫానులను అడ్డుకోవటం, దారి మళ్లించటం మానవాళికి అసాధ్యం. ప్రకృతి ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే. కాకపోతే తుఫాను సృష్టించిన కల్లోల నుంచి కర్షకులను ఆదుకోవటం మాత్రం పూర్తిగా పాలకుల చేతిలో ఉన్న పనే. కానీ వ్యవసాయం దండగా అన్న పాలసీని దశాబ్దాలుగా అమలు చేస్తున్న చంద్రబాబును చూసి అన్నదాతలు హడలిపోతున్నారు. రైతు రుణమాఫీ అన్న హామీని ఎగ్గొట్టి నిలువునా ముంచిన గతాన్ని రైతులు మరిచిపోలేదు. ఇక వర్తమానంలో తమను అష్టకష్టాలు పెడుతున్న పాలనను అనుభవిస్తూనే ఉన్నారు. అందుకే మోంతా దెబ్బ నుంచి తమను రక్షించేది ఎవరన్న భయం అన్నదాతల్లో పెరుగుతోంది. అదే సమయంలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకొని ఇప్పుడు మాకీ కర్మేంటి దేవుడా అని బావురుమంటున్నారు. రైతు ఆరుగాలం శ్రమిస్తాడు, అందరికీ అన్నం పెట్టడానికి అప్పులు చేస్తాడు, అవమానాలు పడతాడు. ఎన్ని కష్టాలైనా భరించగలడు, కానీ ప్రకృతికి ఎదురెళ్లలేడు, తుపానులను నియంత్రించలేడు. అందుకే మోంతా తుపాను విలయానికి అల్లాడిపోతోన్న అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ రైతన్న విషయంలో అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. అన్నదాతల కోసం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో పథకాలను చంద్రబాబు ఎత్తేశారు. వాటిలో ఒకటి ఉచిత పంటల బీమా. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఉచిత పంటల బీమా పథకం ఉంటే రైతులకు ఇప్పుడు ఎంతో భరోసాగా ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఈ క్రాప్ విధానంలో పంటలను నమోదు చేసి ఉచిత పంటల బీమాను అమలు చేసి ఏ విపత్తు వలన నష్టం వాటిల్లినా వెంటనే ఆ సీజన్ ముగిసే లోపే పరిహారం అందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వరకు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ నీట మునిగిన పంటలకు పరిహారం వస్తుందా రాదా అన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్స్ అనేది రైతులకి గత ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఏమైనా నష్టపరిహారం జరిగితే ఆ ప్రభుత్వం రైతులకి ఇన్సూరెన్స్ చెల్లించడం కూడా జరిగిందండి. మరి ఈ ప్రభుత్వంలో రైతులే మరి కొంత ప్రీమియం కట్టుకోమన్నారు. అంతా ఈ పనుల వల్ల వీటి వల్ల రైతు ప్రీమియం కట్టే అంత అవకాశం దొరకలేదు. తీరా వెళ్ళినప్పటికీ డేట్ అయిపోయింది అనడం జరిగింది. మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయాం. చెప్పడం చెప్పారు, కానీ మాకు ఈ పంటలో నారు పోసుకోవడం, ఈ ఉడుపులు ఊడ్చడం వల్ల ఉన్న టైం అంతా దాన్ని సరిపోయింది. మేము వెళ్ళి ఆ ప్రీమియం చెల్లించుకోలేకపోయాం. ఇప్పుడు అడుగుతుంటే ఇన్సూరెన్స్ కట్టలేదు కదా అని అడుగుతున్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ వచ్చి పరిస్థితి కూడా లేదని మేము అనుకుంటున్నాం. నీరు మునిగిపోయిందండి, ఏమి లేదండి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారో లేదో తెలియదండి. నమ్మకం లేదండి మాకు. ఈ ముందు ప్రభుత్వం అయితే ఇచ్చారండి, ఈ ప్రభుత్వంలో ఇస్తారో లేదో తెలియదండి. ఎన్నికల వేళ సూపర్ 6 అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి అందులో అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లానే హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ప్రీమియం చెల్లిస్తే బీమా, లేకపోతే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మొదటి ఏడాదిలో కేవలం ₹1 ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించారు. ఆ తర్వాత 2020-21 నుంచి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్లో నమోదైతే చాలు ఉచిత పంటల బీమా సదుపాయం అమలయ్యేది. పంటలు నష్టపోయినప్పుడు వేల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి భరోసా అందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం తీసేసి ప్రీమియం చెల్లిస్తేనే బీమా అన్నారు. దీంతో అన్నదాతలు తమను ప్రభుత్వం ఆదుకోదా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మోంతా తుపాను ధాటికి కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, వాళ్లని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతులనే కట్టుకోమనేటువంటి ఒక విధానం, దానికి కూడా ఎక్కడ వాళ్ళకి అవగాహన కల్పించలేదు. సొసైటీలో అప్పులు పొందిన వాళ్ళకి మాత్రమే సొసైటీ ద్వారా ఇన్సూరెన్స్ చేయబడ్డది తప్ప విడిగా రైతులు ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, భూమున్న రైతు అప్పు తెచ్చుకోవడానికి సొసైటీకి వెళ్తే ఆ భూమికి ఇన్సూరెన్స్ వచ్చి ఉంటుంది. కానీ ఆ రైతే కౌలుకి ఇచ్చుంటే ఆ కౌలు రైతు నష్టపోయాడు. మోంతా తుపాను చేసిన గాయం కంటే చంద్రబాబు ప్రభుత్వం తమను ఆదుకోదా అన్న సందేహమే రైతులను ఎక్కువగా బాధిస్తోంది.
ఎందుకంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలను హింసించడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేం లేదు. పైసా పెట్టుబడి సాయం రాలేదు. 0 వడ్డీ రాయితీ జాడ లేదు. ఉచిత పంటల బీమా పరిహారం దక్కలేదు. కనీస మద్దతు ధర కల్పన లేదు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. ఇన్ని రకాలుగా తమను కష్టపెడుతోన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇంకెంత వేధిస్తుందో అని ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.